10 నెలల పాటు కష్టపడి పట్టుకుంటే 10 రోజులు కూడా జైల్లో ఉంచలేకపోయాం. ఈ విషయం మీడియాకు తెలిస్తే ఉతికేస్తారు, పై అధికారులకు తెలిస్తే ఆరేస్తారు. సార్ వన్ లోపలేసి మనల్ని బయటేసే సెలబ్రిటీ ఉన్నారు సార్. ఎవరు? ఖైదీ నెంబర్ 150. ఆ కత్తిసిలా. సార్ నా మాట నేను సార్, అతను ఇప్పుడు వరకు 10 సార్లు పారిపోయాడు సార్. అతను ఇప్పుడు బెయిల్ మీద బయటకు వెళ్ళారు సార్, గోడ మీద నుంచే వెళ్ళాడు. అతనే కరెక్ట్ సార్. ఇప్పుడు అతని హెల్ప్ అడిగితే నా నెత్తి మీద కూర్చుంటాడు. అది నాకు ఇష్టం లేదు, నా ఈగో ఒప్పుకోదు. సార్ మీకు దండం పెడతాను, కొంచెం బతిమాలని మీ ఈగో నొప్పించండి సార్, ప్లీజ్ సార్. ఏ సెల్లో ఉన్నాడు? పర్లేదండి. ప్రేమ సీను అంటే అతను మీకంటే ఈగో ఇష్టం. మీరు పిలిస్తేనే పలుకుతాడు, కొంచెం మర్యాదగా పిలవండి. सीनूजी कौन है बे वो? तू क्या है? ఏంటి మొహాలు ఏడుస్తున్నాయి? 620 గారి జంపా? నీకెలా తెలుసు? వాడు సార్ గారిని కూడా రమ్మన్నాడు. ఈసారికి శిక్ష పూర్తయ్యేంత వరకు రాను, ఇక్కడే ఉంటా అని చెప్పా. అమ్మయ్యా థ్యాంక్ యూ సీను. నువ్వు కూడా వెళ్ళిపోయి ఉంటే మాకు చాలా ప్రాబ్లం అయిపోయేది. సీను ఈ మధ్య బాగా మారిపోయాడు సార్. మీరు అడిగండి. నువ్వన్నీ పట్టుకోవాలి. కుదరదు. అలా ఉంటావు సీను. ఈ జైల్లో ఖైదీలు పోలీసులను తేడా లేకుండా అందరం కలిసే ఉన్నాం కదా. అయితే రారా, నీ యూనిఫామ్ నాకు ఇచ్చి నా డ్రెస్ నువ్వు వేసుకుని కూర్చో. నీ నోట్లో నోరెట్టడమే తప్పు. అలా కాసీను కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. అయితే మనకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఏంటవి? గోడకి టీవీ, మూలకి ఫ్రిజ్, రూమ్ లో వైఫై, చేతిలో స్మార్ట్ ఫోన్. ఏంటి బుసలు కొడుతున్నావు? మనం ఏమైనా హైఫై లైఫ్ అడిగావా? వైఫై లైఫేగా. ఒప్పుకోండి సార్. సార్ ఓకే అన్నారు. ఈ సార్ కి ఓకే. జైల్ బ్లూ ప్రింట్. 620 గాడి సెల్ ఇది. క్లియర్. దొరికిపోతాడు సీను. ముందా ఎదవ ఎక్స్ప్రెషన్ మార్చుకోపను. ఇప్పుడు సార్ గారికి బ్రాండ్ న్యూ షూస్ ఆఫ్ బబుల్ గమ్. షూ అంటే పరిగెత్తడానికి, మరి బబుల్ గమ్ ఎందుకు సీను? యాటిట్యూడ్ కోసం అమ్మా. హే కమ్ ఆన్ ఫాలో మీ. ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాడు. ఒక్క నిమిషం ఆలస్యమైన సరే మనం మిస్ అయిపోతాం. ఈ పైప్ ఎక్కడికి ఎండ్ అవుతుందో మీరంతా అక్కడ వచ్చేసి ఉండండి. అడుగు. కమ్ ఆన్ షూట్. కొట్టేసిను. ఎలా కొట్టావు? క్యారం బోర్డు ప్లేయర్ ని రా, కొడితే కాయిన్ పడాలంతే. చల్. వీణ్ణి పట్టుకోవడానికి ఆ కత్తిసీను హెల్ప్ తీసుకున్నామని బయట ఎవరికైనా తెలిస్తే మన డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పి ఆ కత్తిసీను కూడా చెప్పండి. ఏడి వీడు? జంప్ సార్. మీరు చాలా లక్కీ సార్. ఆ డిమాండ్స్ మీరేం తీర్చక్కర్లేదు. వీడు చంపిన 2 పోలీసుల్ని ఆ కత్తిసీనే చంపి జైలు నుంచి పారిపోయాడని రికార్డు రాయండి. దొరికే వరకు వెతకండి. మీ ఆలోచనలో మార్పు వస్తుంది. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. 40 రూపాయల. ఇప్పుడు కుంభరాశి. అరే మన రాసే. గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి ఫలితాలంత ఆశాజనకంగా ఉండక కావలసిన వాళ్ళ నుంచి కష్టాలు, నమ్ముకున్న వాళ్ళ నుంచి నష్టాలు ఎదురవుతాయి. బొంగులే. ఇన్ని చైన్లు, రింగులు, డబ్బులు ఉన్నోడికి కష్టాలు ఏ రూట్లో అవుతాయి? అవుతుంది. మనవరా, సార్ గారు వచ్చారు. గురువా నువ్వా? దొంగవై ఉండి దొంగ దొంగ నరుస్తావేంట్రా దొంగన డొడక్క. ఎంత దొంగ అయితే మాత్రం చిన్న దొంగకి గజ దొంగని చూస్తే ఇది పడదా? ఎంత కాలమైంది గురువా నిన్ను చూసి. ఎంత కాలమైందిరా వీటిని చూసి. ఒరేయ్, నేను వస్తాను ముందే తెలిసేట్రా ఇలా పోగేశావు. చెత్త టీవీ ఇప్పుడే చెప్పింది. గురుడు వస్తాడు మొత్తం గుంజుకుపోతాడని. క్షణం డిలే లేకుండా వచ్చావు. ఈసారేంటి బెయిలా వాలా?
వాలే అవును ఆ. జైలు డ్రెస్ ఏం చేసావు? అక్కడే ట్రైన్ వదిలేశాను. అయ్యో బాబోయ్, పోలీస్ కుక్కలు కదా చాలు ఈ అడ్రస్ తెలుసుకోవడానికి. ఏం కంగారు పడకరా, వాళ్ళు మనల్ని పట్టుకోలేరు. ఎలా? లుక్ మార్చేస్తా. కేసే ఎలా ఉన్నారా? నీలాగే ఉంది. ఇప్పుడు మారిపోరా? ఏ మరలా ఇదేమన్నా సినిమానా? కళ్ళజోడు పెట్టగానే మారిపోవడానికి, తీసేగానే దొరికిపోవడానికి. तो अब क्या करेंगे रे? నువ్వు ఇండియా వదిలేయాలి బాసు. अच्छा तो हम बैंकॉक चलेंगे. సాడీకా బాగున్నారా? మరి డబ్బులు చాలవుగా. చాలవుగా. మరి ఎక్కడ తీసుకొస్తావు? ఇక్కడి నుంచి ఇంచు తేడా లేక తేడాగా అయిపోయాడు. లక్ష్మీదేవి ఎక్కడో లటక్కన పెట్టేస్తావే. ధనలక్ష్మి ఎక్కడున్నా ధన్మం దొరికిపోతుందిరా. కాకపోతే సుబ్బలక్ష్మి ఎక్కడుందో ఏంటో. ఈ సుబ్బలక్ష్మి ఎవరు? मेरे दिल का धड़कन, मेरे बचपन की प्यारी. ఓ ఫ్లాష్ బ్యాక్. యా, బోలో 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 బోలో. చూడు దొరే, ఇప్పుడు మనం బ్యాంకాక్ వెళ్ళాలి. ఎలా? ఫ్లైట్ ఎక్కి. నేను సైకిల్ తొక్కి అనుకున్నా. చేస్తాను. अब हमको पासपोर्ट चाहिए. कैसे? పాత బస్తీ జానా. तो चल रहे. ले, जा। अरे सीनाना सीनाना अरे वो भाषा. नमस्ते सीनाना वेलकम ए, वेलकम कैसे हो रे? बहुत अच्छा हुआ ना శభాష్. అన్నకు అర్జెంట్ గా పాస్పోర్ట్ కావాలి. గంట లోపల తీసిస్తా ఇదిగో డీటెయిల్స్, ఫోటోలు. అరే బేఫికర్ ఉండురా నా నేను ఉన్నా కదా ఓకే రే, చల్. అన్నా ఆ. నేను ఈ గోల్డ్ మార్చుకొని డబ్బులు తీసుకొస్తా. పద. నువ్వు ఎక్కడికన్నా ఉండేది ఒక రోజు. ఉప్పర్ గానా బజానా నాచనా. అన్నా నీ పాత క్యాండిడేట్ రత్తాలుంది. రత్తాలా? ఇట్టే నీ సొక్క మొత్తాలు. రత్తాలు. యా, వచ్చేసా. పర్ పర్ పర్పస్ आओ పర్పస్ ఆఫ్ విజిట్. పనిలేనోడికి బ్యాంకాక్ లో పర్పస్ ఏ ఉంటుందిరా. ఆయిల్ మసాజ్ శాండ్విచ్ మసాజ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. సుబ్బలక్ష్మి, నువ్వా? ఎన్నేళ్ళైపోయింది. ఎలా ఉన్నావు? మీ ఆయన ఎక్కడా? పిల్లలేరి? పిల్లలా? ఆ. నాకు అసలు పెళ్ళే కాలేదు. అదేంటది, చిన్నప్పుడు అయిపోయిందిగా. మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారు? ఒకసారి పెన్నిస్తారా? థ్యాంక్ యూ. సుబ్బలక్ష్మి నా పేరు సుబ్బలక్ష్మి కాదు, లక్ష్మి. ఏదో ఒకటి, లక్ష్మే కదా. ఎవరన్నా బాగా పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నావు? చెప్పాను కదరా, సుబ్బలక్ష్మి అని. ఇది తెరా దిల్ కా ధడ్కన్ బచ్పన్ కి ప్యారీ. ఓహో, మేమిద్దరం 7వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు చదువుకున్నారా? ప్రేమించుకున్నాం. అయితే వాళ్ళ నాన్న నాగభూషణం దొంగనాడుడుకు మమ్మల్ని ఇద్దరు విడదీసి ఆ అమ్మాయిని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అదిగో అప్పటి నుంచి ఇలా బేవర్స్ అయిపోయాను. చైల్డ్ మ్యారేజా? బయటేసుకున్నాకే వేసేసింది. ఓహో, మరి అదేంటిది నువ్వు ఎవరో తెలియనట్టు మాట్లాడుతుంది? ఎప్పుడో చిన్నప్పుడు చూసింది కదరా, గుర్తుపట్ల. గుర్తుకొచ్చేలా చేస్తా. లక్ష్మి, ఏంటి? పెన్నేగా ఇచ్చేస్తాను. మీ నాన్న నాగభూషణం ఉన్నాడా చచ్చిపోయాడా? ఏ, మా నాన్న పేరు నాగభూషణం కాదు, నరసింహారావు. నరసింహరావు అంటే మీ అమ్మ వాడిని వదిలేసి వీణి చేసుకుందా? మర్చిపోయి చేసిందిలే ఆండాలత్త. No, no, మా అమ్మ పేరు ఆండాళ్ళు కాదు, అనసూయ. యా, there she is. ఇదిగో మీ పెన్. ఏంటన్నా గుర్తుపట్టేసిందా? మనుషులు పోలిన మనుషులు ఉంటారని విన్నాను గాని ఇదే ఫస్ట్ టైం చూడటం రా. ఏమైనా ఆ దేవుడు నా సుబ్బు నాకు ఈ రూపంలో చూపించాడు. ఫోన్ నెంబర్ తీసుకుంటా. సుబ్బు, మై తుజే నహీ చూడుగా. రైట్, డు యు లైక్ ఇట్? ఇంకో 300. ఓ, చేంజ్ లేదు. మై హూనా. అది నా పర్సు, అది కూడా కొట్టావా? ఎంత కావాలో చెప్పండి. 300. షూర్. కమ్ ఆన్ కిడ్స్, కమ్ 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 కమ్. ఏమండి, మీ డబ్బులేగా ఇచ్చేస్తాను. మీరు బ్యాంకాకేనా? నో, మా సిస్టర్ కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. ఏమండి, మళ్ళీ ఏంటండి? మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? రాసుకో. ఓ, థ్యాంక్ యూ. చెప్పండి. 89787 32325. 32325. ఓకే. టచ్ ఫోన్ కొని టచ్ లో ఉంటా.
బోర్డింగ్ పాస్ సెట్ ఎవరా? ఇదిగో బోర్డింగ్ పాసు, ఇదిగో పాస్పోర్ట్. ఇండియాకి రావద్దు, వచ్చి నన్ను కలవద్దు. హ్యాపీ జర్నీ. ఇదిగో బ్యాగ్. ఇదేంటి ఫ్లైట్ టికెట్ ఎలా తిప్పేస్తావు? నా సుబ్బు దొరికే ఫ్లైట్ టికెట్ ఏంట్రా? లాటరీ టికెట్ అయినా చించి అవతల పారేస్తా. నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా. నచ్చకపోతే ఫోన్ నెంబర్ ఎందుకు ఇస్తుందిరా? చల్. ఎట్టి పరిస్థితుల్లో వాడు మిస్ అవ్వకూడదు. మిస్ అయితే మనలో ఎవ్వరినీ బతకనివ్వడు. రే మళ్ళీ అన్నా. సుబ్బలక్ష్మికి ఫోన్ చేయాలంటే టెన్షన్ వచ్చేస్తుందిరా. ఎందుకన్నా టెన్షన్? కూల్ కూల్ బేబీ. ఓకే ఓకే. అరే తను హలో అంటే నేనేమనాలరా? హాయ్ డార్లింగ్. చూసి నేను అలాను బాబు. ఏ నాకు సిగ్గు ఎక్కువ. అబ్బో. మరి ఏమంటావు? పోరా, నేను ఏదో ఒకటి అంటాను. సరే అను. హలో, ఐ లవ్ యూ. ఇప్పుడు సారీ, ఐ లవ్ యూ సుబ్బలక్ష్మి. నేను శుభలక్ష్మి కాదు, వెంకటలక్ష్మి. ఏలే అన్ని అబద్ధాలే. నువ్వు సుబ్బలక్ష్మివే. కాదు బాబు, ఈ నంబర్ మున్సిపల్ ఆఫీస్ కుక్కల డిపార్ట్మెంట్ది. కుక్కల డిపార్ట్మెంటా? అవును, మీ ఏరియాలో కుక్కల బెడదుంటే చెప్పండి, మా వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు. మీరు ఇలాగే ఫోన్ చేసి విసిగిస్తే పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్తారు. కుక్కల డిపార్ట్మెంట్ లో ఉండండి. పోలీసులతో మీ పని ఏంటి? ఫోన్ పెట్టాయి. మీ అబ్బాయిలతో చచ్చిపోతున్నాం. లాభం లేదురా, సుబ్బలక్ష్మి మనకి దెబ్బేసేసింది. రాయ్ అన్న బ్యాంకాకి టికెట్ బుక్ చేశారా? ఏంటి మరి టికెట్? టికెట్ కొనాలంటే 10 పర్సులు 20 చైన్లు కొట్టాలి. చైన్లా? అవునమ్మా, నీ దగ్గర ఉందా? అమ్మా సారీ. రై ఏది ఎక్కడ మాట్లాడాలో తెలియదురా. వాళ్ళ చేతిలో చీపురు కట్ల ఉన్నాయి, ఊట్ చేస్తారు. అబ్బా, చేస్తున్నాడు వాడు. ఏయ్! ఏంటన్నా అచ్చు నీలాగే ఉన్నాడు. అవునరా, బతికే ఉన్నాడు రా. రై ఆ బుల్లెట్స్ అన్ని రైట్ సైడ్ తగిలాయి. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే బతుకుతాడు. పదా. ఓకే. రై అన్నా అతన్ని తీసుకెళ్ళి నువ్వు జాయిన్ చేయి. మరి నువ్వు? నేను రావడం కరెక్ట్ కాదు. త్వరగా కమాన్. ఓకే. ఏంట్రా ఏమైంది? కలకత్తా పోలీసులు నేను వెతుక్కుంటున్నా రూమ్ దాకా వచ్చేసారు. మా హౌస్ ఓనర్ ఏమో నా నంబర్ ఇచ్చేసాడు. ఇక ఉండటం మంచిది కాదు. వెళ్ళిపోదాం పదా. అది సరే, అతనికి ఎలా ఉంది? చాలా సేఫ్ గా ఉన్నాడు. వెళ్దాం పదా. ఏమవుతాడు? ఏంటన్నా అయిపోయావు? రిసెప్షన్ అతని పేరేం రాయించావు? అతను ఎవరో మనకు తెలిస్తేనే కదా రాయించేది. ఏంది అతని? నువ్వు వెళ్ళి పేషెంట్ పేరు దగ్గర నా పేరు రాయించు. ఇది తీసుకెళ్లి అతని పక్కన పెట్టు. పోలీసులు వచ్చి నేనే అనుకుని అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇది మోసం కదన్నా. పర్వాలేదు, బెంగాల్ పోలీసులు అతను నేను కాదని తెలుసుకుని వదిలేస్తారు. ఈ టైం గ్యాప్ చాలు మనం బ్యాంకుకి వెళ్ళిపోవడానికి. లైన్ క్లియర్. చల్. సార్ బుజ్జిముండా నల్లగా నిగనిగలాడిపోతుందిరా. ఓకే సార్. ఏమయ్యా నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకురా. రై దీన్ని మన ఓల్డ్ సిటీకి తీసుకెళ్తే ఇది మన బ్యాంకాక్ దాకా తీసుకెళ్తుంది. ఓపెన్ చేసాయి. అన్నా పోలీసు. లెఫ్ట్ రైట్? లెఫ్ట్ రైట్. పద. ఇప్పుడే రేషన్ కార్డుల గురించి సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ కంప్లీట్ అయింది. సో నమస్తే సార్. సార్ మేము అయ్యప్ప మాల వేసుకోవడానికి వెళ్తుంటే పట్టుకొచ్చేసాడు సార్. తర్వాత వెళ్ళొచ్చు, ముందు కారికి శంకర్. శంకర్ అన్నాడు, కొంపదీసి వాడంటావా? డౌట్ లేదు, ఆడే. ఎక్కువ శంకర్. ఎక్కువ శంకర్. తొక్కుతా.
కలెక్టర్ గారు చెప్తున్నారు కదా ఎక్కువ. నేను వచ్చేసరికి ఆ డాక్యుమెంట్స్ అన్నీ నా టేబుల్ మీద ఉండాలి, అర్థమైందా? ఏం లేదు శంకర్, చెప్పండి సార్. నీకు ఇవ్వాల్సిన చెక్కు చాలా రోజులుగా నా దగ్గరే ఉండిపోయింది, అది ఇద్దామని. చెక్కా? ఎంత సార్? అదే ఆ 25 లక్షలు. 25 లక్షలా? Yes. అదే అందులో ట్యాక్స్లు కటింగ్లు చెత్త చెదారా లాంటివి ఇంకేం ఉండవు కదా సార్? ఏం ఉండవు శంకర్, అయితే ఇచ్చేయండి సార్, దిగిపోతాం. అందరి ముందు ఇస్తే బాగుంటుంది కదా. ఎవరందరి ముందు సార్? ఓల్డ్ ఏజ్ హోమ్లో మీ వాళ్ళందరి ముందు. మా జిల్లా కలెక్టర్ వచ్చాడండి. శంకరబాబు, శంకరబాబు వచ్చాడు రా. బాబు వచ్చావా శంకర్ బాబు? ఏమైపోయావని ఎంత కంగారు పడ్డావో తెలుసా? ఇప్పుడే నీ గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని బయలుదేరా. పోలీసులు దేనికి? ఇప్పుడు ఏమైందని? అయినా కలెక్టర్ గారు తనతో తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. కలెక్టర్ గారు ఆ చెక్కు మీకు ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ చెక్కు శంకర్కి ఇస్తున్నాను. థ్యాంక్స్. అయ్యో అదేంటిది అలా చెప్పేశావు? 25 లక్షలు. ఎన్ని లక్షలు అయితే మనకెందుకు శంకరబాబు, మన పోరాటం మనకు ముఖ్యం. కరెక్ట్ కరెక్ట్. ముసల్లాకుడు గొయ్యి తీసి కప్పెట్టయితే పేడ వదిలిపోరు. అతికించుకోవడానికి కూడా వీళ్ళక్కడ చింపేశాడు కలెక్టర్ గారు. సరే నువ్వు ఇలా రా. నువ్వు ఆలోచించి వాళ్ళ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నావని తెలియక కోపంగా ఉన్నారు. నేను ఒక 10 రోజుల్లో ఇంకో చెక్కు తీసుకొస్తా. ఈసారి చెక్కొద్దు సార్, అన్ని 100 కట్టలు ఇవ్వండి. ఓ కట్ట చించేలోగా అలసిపోతారు దొంగ. గవర్నమెంట్లో క్యాష్ అంత ఈజీ కాదు. పోనీ హాఫ్ క్యాష్ హాఫ్ చెక్కు. ఓకే, ఐ విల్ ట్రై. అలాగే అలాగే. కలెక్టర్ గారు మీరు వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తుంటాం. ఓకే ఓకే. అన్నా 25 లక్షలు మ్యాటర్ కదా, ఇలా ఎవరన్నా ఎద ఉంటాడు? వీళ్ళలో ఎదవెవడు ఉంటారా? ప్రతి చోట ఎద ఉంటాడు.